సభాసదులారా, సామంతులారా, 4 తరాల క్రితం విశాలపుర పాలకుడు యుద్ధంలో ఓడి నష్టపరిహారంగా రత్నపురి గ్రామాన్ని మా సామ్రాజ్యానికి శాసనపూర్వకంగా ధారాదత్తం చేసిన విషయం మీకందరికీ తెలిసింది. కానీ నేటి పాలకుడైన నాగేంద్రవర్మ ధన ప్రలోభంతో ప్రతి ఏటా ఆ గ్రామం మీద దాడులు జరిపి దురాగతాలకు పూనుకుంటున్నాడు. ఈ ఏటితో ఈ రగడ అంతం చేయాలనే ఉద్దేశంతో మీ సలహా కోసం ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నిజమే, తగిన చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చేస్తేనే మంచిదని నా అభిప్రాయం. చాలా సంతోషం. ఇక మీరు సెలవు తీసుకోవచ్చు. అజయ్ సింహ, మీరే స్వయంగా సైన్యంతో వెళ్లి విశాలపుర సైనికులచే ఎట్టి దురాక్రమణ జరగకుండా, రత్నపురి వాసులకు ఎట్టి కష్ట నష్టాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమని నాగేంద్రవర్మ సైనికులను పారద్రోవడానికి ఇంత పటాటోపం ఎందుకు ప్రభు? కాదు అజయ్, చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. అంతేకాదు, ఈ విజేతపుర సామ్రాజ్యం అంతా పోయినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా రత్నపురి గ్రామాన్ని పోగొట్టుకున్నాము, మనకు భవిష్యత్తు ఉండదు. ఆ గ్రామానికి అంత ప్రాధాన్యత ఉందా నాన్నగారు? అవునమ్మా, రత్నపురి మన విజేతపుర సామ్రాజ్యానికి మొకటం వంటిది. ఈ సువిశాల సామ్రాజ్యాన్ని సుభిక్షం చేసే అభంగా నది అక్కడే ఉద్భవించింది. మన సామ్రాజ్యం అంతటిలోనూ కరువు వచ్చిన దేశానికి కావలసిన ధాన్యాన్ని అందించి పోషించగల కల్పతరువు ఆ గ్రామం. మీ మాటలు వింటుంటే ఒక్కసారి ఆ గ్రామాన్ని చూడాలని ఆసక్తి కలుగుతోంది. అవశ్యం రాకుమారి, నేనే స్వయంగా మీ సరసన ఉండి అక్కడి వింతలు వినోదాలు చూపిస్తాను. ఇప్పుడే మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. మీ ఏర్పాట్లు మాకేమీ అక్కర్లేదు, మేమే స్వయంగా వెళ్ళగలం, చూడగలం. అదే నాగేంద్రవర్మ దురంతాలను మనం శాశ్వతంగా అరికట్టే వరకు రాకుమారి అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. చూస్తాను ఇంకా ఈ పింకం ఎన్నాళ్ళు ఉంటుంది. ఎప్పటికైనా నిన్ను నేను చేపట్టకపోతానా, నువ్వు నా చెప్పు చేతల్లోకి రాకపోతాను. విశాలపురాధీశులు శ్రీ 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 నాగేంద్రవర్మ మహారాజుల వారికి అభివాదం. సేనాని, రత్నపురి వెళ్లిన మన గూఢచారులు ఏమైనా వర్తమానం పంపారా? పంపించారు ప్రభు. ప్రతి 7 కంటే 7 పంట ఇబ్బడిగా పండిందట. కోతల సన్నాహంలో ఉన్నారు. ప్రభువుల సెలవైతే ఎప్పటిలాగే ఆ గ్రామాన్ని దోచుకుని రణధీర, దోచుకోవటంతో సరికాదు. ఈసారి ఆ గ్రామాన్నే మనం వశించేసుకోవాలి. ప్రభు, అలా చేస్తే విజేతపుర ప్రభువులు ఊరుకుంటారా? ఊరుకోరు. ఆ గ్రామం కోసం తరతరాలుగా ఈ 2 రాజ్యాల మధ్య రగడ సాగుతూనే ఉంది. కానీ ఏదో ఒక ఎత్తు వేసి ఆ రత్నపురిని మనం దక్కించుకోవాలి. విజేతపుర సైనికులు రత్నపురి రక్షణకు రాకుండా చేయాలి. అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి తగిన ఏర్పాటు చేస్తాను. పైన పోయే పిట్టల్లారా పరుగెళ్త పరుగేమి పరుగెళ్త. ఏంటన్నయ్యా నీలో నువ్వే సంతోషపడిపోతున్నా? తాను పడ్డ శ్రమ ఫలిస్తే సంతోషంగా ఇంకేముంది తల్లి? అదిగో చూడు, తన బిడ్డల శ్రమ గుర్తించి భూమాత ఎలా విరగబడిందో. ఆ తల్లిని నమ్ముకున్న వారికి ఎవ్వరికి ఎప్పటికీ ఏ లోటు ఉండదు. రా అన్నయ్య, భోంచేద్దు గాని. చాలు తల్లి, చాలు. అన్నయ్య, ఈ రోజు ఏముండను చూడు, అది నీకు ఇష్టమైనవి. పిచ్చి తల్లి, నువ్వేం పెట్టినా నాకు ఇష్టమేనమ్మా. ఏది? ఓ అన్నయ్య, నేను ఇంకా చిన్నపిల్లనే ఏమిటి? నువ్వు ఎప్పుడు నాకు చిన్నపిల్లవేనమ్మా.
అమ్మా నాన్న కాలం చేసేటప్పుడు నా చేతుల్లో పెట్టిపోయారు. అప్పటి నుంచి ఈ చేతులతోనే పెంచాను. అన్నయ్య, అమ్మా, ఈ చేతులతో చేయవలసిన బాధ్యత ఇంకోటి ఉందమ్మా. ఏమిటన్నయ్యా? అదేనమ్మా, నీ పెళ్లి సద్గుణవంతుడైన వరుణి చేతుల్లో పెడితే గాని నా బాధ్యత పూర్తి కాదు. పైన అమ్మా నాన్నలకు ఆత్మశాంతి లభించదు. అన్నయ్య, మళ్ళీ పెళ్లి ఊసెత్తామంటే చూడు, నేను పెళ్లి చేసుకోను అన్నయ్య. అదేమిటమ్మా, ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదుగా. అది కాదన్నయ్య, నేను పెళ్లి చేసుకు వెళ్ళిపోతే నిన్నెవరు చూస్తారు? ఓహో, అదా నీ భయం? అందుచేత ముందుగా తీసుకురావాలి, తర్వాతే నా పెళ్లి. ఆ తర్వాత అయినా చేసుకుంటానన్నావుగా. ఇదిగో ముద్ద. ఆగండి ఆగండి. చూడన్నా, వీళ్ళెవరో దొంగతనంగా వచ్చి మన చేలో కంకులు వస్తున్నారు. ఎవరు మీరు? ఆ తిరకేసండి, నా పేరు అరకేసండి, మా తూరుపండి. బతుకు తెరువు కోసం మీ ఊరు వచ్చాం బాబాయ్. ఈ పని చేయటానికి చేనం తిరిగా పండుతాను చూసి కడుపు నిండిపోనాదండి. ఈ 7 గింజల రాలుతుందో అని 2 కంకులు తీసాం బాబాయ్. కంకులు కంకులు మీ బయట. సుప్రభాతం, ఆగు. ఏదొక జన్మ కడుపుగా కుర్తి కోసం అలా చేశారు. వీళ్ళ సంగతి అలా ఉంచి ప్రతి సంవత్సరం పంట చేతికి రాగానే మనల్ని దోచుకు తింటున్నాడే ఆ నాగేంద్ర వర్మ, వాడి సంగతి ఆలోచించాలి. ఈ సంవత్సరం ఏమైనా సరే మన పొలిమేరలో అడుగుపెట్టిన వాళ్ళని ప్రాణాలతో తిరిగి పోనీయకూడదు. అలాగే అన్న. బాబా బాబు, ఎవరో కర్మప్పులాగా ఉన్నారండి. బతుకు తెరువు చూపి తిరిగాదా. బుద్ధి గలి కష్టపడండి, పొట్ట నిండా తిని బ్రతకండి. వీళ్ళు మొదలండి. పదమ్మా. కదా, మనం వచ్చిన పని వాకిట్లోనే అయిపోనాదే. అయ్యింది ఆగిందో అరభాగమే కదా. ఊళ్ళో సొరబతంగా ఎవరు దానంతటా అదే అయిపోతుందిరే. పైనాతి, ఆనతి, మేము ఇప్పుడే రత్నపురి వెళ్తున్నాం. పురుగు లేని పిడుగులాగా ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏమిటి? అదే ప్రభువుల చిత్తం పాదరసం వంటిది. వెళ్ళమన్నారు, వెళుతున్నాం. పైగా ఇది ఒకందుకు మంచిదే. ప్రజానాయకుడు అనేవాడు అప్పుడప్పుడు ప్రజల మధ్య పర్యటన జరిపితే గాని పలుకుబడి పెరగం. అది సరే, మీ గురించి కొన్ని విందులు వినోద ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. అవి ఎప్పుడు ఉండేవేగా. మేము రత్నపురం నుండి తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉంటూ ఎప్పటి వార్తలప్పుడు మాకు అందజేస్తూ ఉంటావు. ఎందుకంటే రాజకీయాల్లో కనుపాప చాటైతే చాలు నాగేంద్రవర్మ గారు, విజేతపుర సామ్రాజ్యానికి మూలకందమైన రత్నపురిని మీకు ధారపోసి దేశానికి తీరని ద్రోహం చేయమంటారా? మా కోరిక తీరిస్తే మిమ్మల్ని విజేతపురానికి ప్రభువుని చేస్తాం. ఏం ఊరుకున్నారు? విజేతపుర సింహాసనంతో పాటు సందేహించకండి, చెప్పండి. రాకుమారి పద్మినీదేవిని కూడా. అజయ సింహులు వీరులే అనుకున్నాం, రాజకీయ చేతులు కూడా. సరే, అయితే చేతులు కలుపుతాం. ఇప్పుడు చెప్పండి, ఏమిటి నా కర్తవ్యం? మా పూర్వీకులు యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారంగా రత్నపురి గ్రామాన్ని మీ విజేతపుర సామ్రాజ్యానికి ధారాదత్తం చేస్తూ వ్రాసి ఇచ్చిన రాజశాసనం తిరిగి మా స్వాధీనం కావాలి. ఇప్పటి నుంచే మన కార్యక్రమం ప్రారంభం.
మీరు రత్నపురి గ్రామాన్ని స్వాధీనం చేసుకోండి. నేను నా సైన్యాన్ని అక్కడికి చేరకుండా చేస్తాను. సమయం చూసి రాజ్యశాసనాన్ని మీకు అందిస్తాను. పట్టిందంతా బంగారం రా బడిరా రంగన్నా. ఈ విజయం నీదన్నా, నువ్వు పట్టిందంతా బంగారం రా బడిరా రంగన్నా. ఓ రంగన్నా కట్టిను నిలబడితే నవధాన్యాలే పండునురా, నవధాన్యాలే పండునురా. నారు పోసినా నీరు పోసినా పుడమిని చిరులే పొంగునురా, పుడమిని చిరులే పొంగునురా. నువ్వు చేపట్టిన నాగలి తీర్చును దేశం ఆకలి, నువ్వు చేపట్టిన నాగలి తీర్చును దేశం ఆకలి. కుబేరులైనా కుచేలురైనా నీకే దాసులు కావాలి, తలలు వంచి రావాలి. ఓహో నువ్వు పట్టిందంతా బంగారం రా బడిరా రంగన్నా. ఓ రంగన్నా శ్రామిక జీవుల సంపదతోటే వంచన పరులే పోవాలి, వంచన పరులే పోవాలి. చదువురు కలిసి పరిశ్రమించే మంచి రోజులే రావాలి, మంచి రోజులే రావాలి. భూమి నీరు గాలి అందరికీ చెందాలి, భూమి నీరు గాలి అందరికీ చెందాలి. మానవులంతా సమానులంటూ, మానవులంతా సమానులంటూ మనమే జగతికి చాటాలి, విజయం మనదే కావాలి. నువ్వు పట్టిందంతా బంగారం రా బడిరా రంగన్నా.
వాళ్ళే? అవును, నాగేంద్ర వర్మ సైనికుడు. అందరూ సిద్ధంగా ఉండండి. వచ్చిన వచ్చేస్తే మట్టు పెట్టాలి. అలాగే సుబ్బన్న పందలు నదిలో దూకి ప్రాణాలు అచేత పట్టుకుని అదే పరు. జయం మనదే, జనరేషన్కి విజయం మనదే. ప్రతాప్, రెండు ఆబోతుల మధ్య లేగదూడలాగా ఈ రెండు రాజ్యాల మధ్య మనం నలిగిపోతున్నాం. అయినా నాకు తెలియక అడుగుతాను, కక్షలుంటే వాళ్ళు చూసుకోవాలి కానీ మధ్యలో మనల్ని పీడిస్తుంది ఏంటి? దీనికంతా కారణం వేరే ఉందిలే. మన రత్నపురి గ్రామం అటు విశాలపురానికి ఇటు విజేతపురానికి మధ్యగా ఉంది. ఉంటే మాత్రం ఎంత చిన్న ఊరు కోసం అంత పెద్ద రాజ్యాలు కొట్లాడుకోవాలా? ఎవరో ఒకరు తీసుకుంటే సరిపోలా? పిచ్చివాడ, మన రత్నపురి గ్రామం ప్రాముఖ్యం తెలియక అంత తేలిగ్గా మాట్లాడుతున్నాం. ఎన్ని కరువు కాటకాలు వచ్చినా దేశాన్ని ధాన్యరాశులతో పోషించేది మన రత్నపురి గ్రామం. కనుకనే విస్తీర్ణంలో అంత చిన్నదైనా దానికంత ప్రాధాన్యం ఉంది. అయితే మన మంచి చెడ్డలు మన మహారాజు చూడదా? అలాగే అడుగుదాం. మహారాజుతో మన కష్టసుఖాలు మనవి చేద్దాం. మన గ్రామానికి తగు రక్షణ కల్పించమని వారిని ప్రాధాయపడదాం. ఆ పని వెంటనే జరగాలి. అవును, అందుకు మనలో ఎవరైనా సమర్థుడు మహారాజు దగ్గరకు మంత్రానికి వెళ్ళాలి. ప్రతాప్, అన్నీ తెలిసినవాడు. నువ్వు వెళ్తేనే విజయం సాధించుకురాగలవు. నేనా? సరే బాబాయ్. పారిజాతం, రత్నపురి ఇలా ఉంటుందా? ఆ ధ్యాస మీకు ఇంకా పోయినట్లేదే. ఎలా పోతుంది? ఊహించి ఆనందించడమే కాని అందరిలా హాయిగా తిరిగే స్వేచ్ఛ మాకెక్కడిదే. అలా బాధపడకండమ్మా. ఎప్పుడో ఒకప్పుడు ఆ రత్నపురికి వెళ్ళకపోతామా? ఎప్పుడో కాదు, ఇప్పుడే వెళదాం. ఇప్పుడా? మహారాజా వారు కూడా ఊళ్ళో లేరు. ఉంటే ఎలాగూ వెళ్ళనివ్వరు. వారు రాజ్య పరిషత్తు నుండి వచ్చే లోపల మనం తిరిగి రావచ్చు. ఆ గ్రామాన్ని చూసినట్టు ఉంటుంది,
అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నట్టు ఉంటుంది. బాగానే ఉందమ్మా, కానీ ఇలాగే వెళ్తే నాకు తెలీదా? రా. సరే. అమ్మా మాధవి, వెళ్ళిరా. నగరం నుంచి వచ్చేటప్పుడు నీకేం తేవాలో చెప్పు. ఈశ్వర, నువ్వు మరీనయ్యా, వయసులో ఉన్న ఆడపిల్లకు ఏం కావాలో ఎవరైనా అడుగుతారా? అడిగినా వాళ్ళు చెప్తారా? అవునవును చెల్లి, వెతికి వెతికి నీకు ఒక మంచి వరుణ్ణి తీసుకొస్తాను. ఆహా, తీసుకురావాల్సింది వరుణ్ణి కాదు, వదిన్ని. ఇంటికి మహాలక్ష్మి లాంటి ఒక కోడలు రావాలి, తర్వాతే మిగిలినవని. పోనీ నీ కోరిక ఎందుకు కాదనాలమ్మా? వారికి ఒక భావమణిని, నీకొక వీరశిఖమని తెస్తాం, సరేనా? వెళ్ళిరానమ్మా. క్షేమంగా వెళ్ళి తొందరగా తిరిగి రాన్నయ్య. అరే సుప్రభాతం. వెళ్ళేస్తామమ్మా. ప్రభు, ఆ ఊరి ప్రజలు సామాన్యులు కాదు. అందులోనూ ముఖ్యంగా ప్రతాప్ అనేవాడు వాళ్ళ నాయకుడు, అఖండుడు. మన సైన్యాన్ని, మన ఆయుధాలని లెక్క చేయకుండా విజృంభించాడు. నాగేంద్రవర్మ గారు, దీనికి ఇంకో మార్గం ఆలోచించాను. నేను మారు వేషంలో రత్నపురి వెళ్ళి ఆనుపానులన్నీ తెలుసుకుని ఒక పథకాన్ని నిర్ణయిస్తాను. అంతవరకు మీరు తాత్కాలికంగా రత్నపురి విషయాలు విస్మరించండి. మంచిది. మీరు ఎంత త్వరగా పథకాన్ని ఇస్తే అంత త్వరగా ప్రభువులు అవుతారు, పద్మినీదేవికి భర్త అవుతారు. ఆ అవసరం నాది కదా. రత్నపురిలో మన గూఢచారులు ఉన్నారు, వారు మిమ్మల్ని కలుసుకుంటారు. అలాగే ప్రభు, విజేతపుర రాకుమారి మారువేషంలో రత్నపురి వైపు వెళ్తున్నట్లు వేగులందే. భేష్. వెతకపోయిన తీగె కాలికి తగిలి. రణధీర్, ప్రభు, నువ్వు మన వాళ్ళతో ముసుగుల్లో వెళ్ళి ఆ పిల్లను బంధించి మన రక్షణకు చేర్పించు. చిత్తం. మంత్రి గారు, ఆ అజయుడు అటు ఇటు అయితే ఈ అస్త్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మీ ప్రాణాల మీద ఆశ ఉంటే మర్యాదగా వెళ్ళండి, లేదా ముక్కలు ముక్కలు చేస్తాం. మీరెవరు? సమయానికి దైవంలా వచ్చి కాపాడారు. అమ్మా, మేము దైవాలు మాత్రం కాము. మాది రత్నపురి. వీరి పేరు ప్రతాప్, మా అందరికి నాయకుడు. నా పేరు సుప్రభాతం. మరి మీరా? మేము కోటలో పని చేస్తాం. మాది విజేతపురం. నీ పేరేంటి బుల్లెమ్మ? అదే ఆ పేరు బుల్లెమ్మ. నా పేరు
పుల్లమ్మ. ఈశ్వర, ఇది పేరేనా? ఇంటికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు బుల్లెమ్మ? రత్నపురి చూద్దామని బయలుదేరాం. కానీ సరే, సమయానికి మేము వచ్చాం కానీ సరిపోయింది. లేకపోతే దొంగలు లగానట్టు చెప్పుకుపోయేవాళ్ళు. పదబుల్లెమ్మ, మీ ఇంటికి దిగబెట్టి వెళ్తాను. అనుమానించుకు పద. నడవండి, ముందు నడవండి. ఇదే మా ఇల్లు. బాగుంది బుల్లెమ్మ. సరే, నేను గుళ్ళో పని చూసుకొచ్చి మరి కలుసుకుంటా. ఏమిటమ్మా ఇది? నా ఇల్లు చూపిస్తూ మీ ఇల్లు అంటారు. సన్నగాది పూలు పెట్టి వన్నె వన్నె చీరగట్టి చిన్నారి చిలకలాగా చేనిగట్టున పోతుంటే ఎవ్వరో పిలిచినట్టుంటుంది. ఎందుకో గుండె గల్లుమంటుంది. ఎవ్వరో పిలిచినట్టుంటుంది. ఎందుకో గుండె గల్లుమంటుంది. ఎవ్వరో నవ్వినట్టుంటుంది. ఎందుకో గుండె గల్లుమంటుంది. ఎవ్వరో నవ్వినట్టుంటుంది. ఎందుకో గుండె గల్లుమంటుంది. ఎవ్వరో చూసినట్టుంటుంది. ఎందుకో గుండె గల్లుమంటుంది. ఎవరో చూసినట్టుంటుంది. ఎందుకో గుండె గల్లుమంటుంది. ఎవ్వరో నిలిచినట్టుంటుంది. ఎందుకో గుండె గల్లుమంటుంది. ఎవరో నిలిచినట్టుంటుంది. ఎందుకో గుండె గల్లుమంటుంది. క్షమించండి, ఆ రాయే పొరపాటు మీకు తగిలింది. ఆ రాయే తగిలి ఉండకపోతే ఈ రత్నం నాకు అంటపడేదా? రత్నమా? అదెవరు? నువ్వే.
రత్నగిట్లో కాదు నా పేరు మాది. పేరు కూడా బాగానే ఉంది. ఈ పల్లెల్లో ఉండే సారం ఏమిటో గాని భూముల్ని భామల్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. మా పల్లె పడుతున్న సంగతి మీకు తెలీదు. మంచిగా ఉంటే మర్యాద చూపిస్తారు, మితి మీరితే మన్ను తినిపిస్తారు. పోనీ పాపం దెబ్బ తగిలింది కదా అని దగ్గరకు వస్తే వేషాలు ఎక్కువ అవుతున్నాయి. మాధవి, మరీ అంత కోపం ఎక్కువైతే రేపు కట్టుకున్న వాడు ఎలా పిలుస్తాడు? ఆ బెంగ మీకే అక్కర్లేదులేండి. కట్టుకున్న వారిని ఎలా గౌరవించాలో నాకు బాగా తెలుసు. అయితే మరీ మంచిది. ఇంతకు ఆ అదృష్టవంతుడు ఎవరు? నేను ఆ అదృష్టానికి నోచుకున్నాను. మాధవి, ఎంత అందంగా ఉంది. అంటుంది అంటుందండి. అద్దు మీరితే మీ పళ్ళు మీతోనే లెక్క పెట్టిస్తుందండి. ఎవరు? మీరు అజయ్ సింహం గారండి. నాగేంద్ర వర్మ గారిని కలుసుకుని వచ్చారండి. అయితే నువ్వు? నేను ఒక్కనే కదండి, నాకు తోడు మరోడు ఉన్నాడండి. మాటకెళ్ళి మాట్లాడుకున్నారండి. ప్రభు, రత్నపురి గ్రామం నుంచి ప్రతాప్ అనే ఈ యువకుడు తమ దర్శనార్థం వచ్చి ఉన్నాడు. విజేతపురాధీశ్వరులకు వినమ్రపూర్వక నమస్కారాలు. రత్నపురి గ్రామస్తుల ప్రతినిధిగా మా కష్టాలు మనవి చేయటానికి దేవరవారి దివ్య దర్శనానికి వచ్చాను. రత్నపురి వాస్తవ్యులకు మళ్ళీ ఏమైనా కష్టం వచ్చిందా నాయన? అన్నపూర్ణల అందరికీ అన్నం పెట్టే మా గ్రామ ప్రజలు మాటి మాటికి విరుచుకుపడే శత్రువుల దండయాత్రలకు లోనే నలిగిపోతున్నారు. రక్తపాతానికి హింసాకాండకు గురి అయి దినదిన గండంగా భీతితో బ్రతుకుతున్నారు. మీరు శాశ్వతమైన రక్షణ కలిగించకపోతే విశాలపుర సామ్రాజ్యంలో కలిసిపోతామని దేవరవారికి మనవి చేయమన్నారు. ప్రతాప్, అలాంటిది ఏ ఒక్కనాటికి జరగడానికి వీల్లేదు. రత్నపురి మన విజేతపుర సామ్రాజ్యంలోనికి. అనే ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా శత్రువులు వెన్నుపోటు పొడుస్తున్నా తట్టుకున్నా, కష్టపడి పండించింది దోచుకుపోయినా కన్నీళ్లతో కడుపులు నింపుకుని బ్రతుకుతున్నా. కానీ సహనానికి మాత్రం ఒక అద్దంటూ లేదా మహారాజా? నువ్వు చెప్పిందంతా నిజమే. అక్కడ జరుగుతున్న అత్యాచారాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తూనే ఉంది. అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉంది. రత్నపురి వాసులకు తగిన రక్షణ కల్పించవలసిందిగా సేనాపతిని ఇదివరకే పంపింది. సేనాధిపతిని ఇదివరకే పంపారా? ఎవరూ రానేలేదే. మా శక్తింతా కూడగట్టుకుని మేమే బ్రతుకుతున్నాం ప్రభు. ఏమిటి? అజయుడేమైనాడు, సైన్యమేమైంది? మహామంత్రి, ఇప్పుడే తగిన దర్యాప్తు చేస్తాం ప్రభు. ప్రతాప్, రత్నపురి విజేతపుర సామ్రాజ్యానికి వెన్నుపూస వంటిది. ఆ గ్రామమే లేకపోతే మనకి దేశమే లేదు. అందుచేత రక్షించుకోవడంలో మనందరికీ బాధ్యత. కానీ సుశిక్షితులైన శత్రువుల ముందు, వారి ఆయుధాల ముందు మా శౌర్య ప్రతాపాలు ఎంతకాలం నిలవగలవు మహారాజా? నిజమే నాయన. ఆయుధాలను, శిక్షణకు కావలసిన సిబ్బందిని మేమే సమకూరుస్తాం. గ్రామీణ యువకుల్ని ఉత్సాహపరిచి సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసే బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉంచుకున్నాం. ప్రతి పౌరుని సమర్థవంతంగా ఒక వీరునిగా తయారు చేసి రత్నపురి గ్రామాన్ని, మా సింహాసనాన్ని కాపాడాలి. మహారాజా, మీ ఆదేశాన్ని శిరసావహిస్తాను. మా రత్నపురి గ్రామాన్ని ఒక వేరే నిలయంగా మారుస్తాను. మాపై మీకు గల దయార్ద్ర హృదయానికి నా కృతజ్ఞతని సెలవిప్పించండి మహారాజా. చాలా సంతోషం. ఈశ్వర, వాతకి వెళ్ళిన మా అన్న ఇంకా తిరిగి రాలేదేమబ్బా. ఈశ్వర, ఈ పూటకి సత్రమే గతిలా ఉంది. ఊరు ఏదైతే ఈ పూటకి వంటగానేంటి గొన్నయ్య? గొన్నయ్య, గోవింద. నా పేరు గొన్నయ్య కాదయ్యా, గోవిందయ్య. మరి నా పేరు సుబ్బయ్య కాదయ్యా, ముప్పు చెప్పను. ముప్పు చెప్పలా? ఇదేం పేరయ్యా? నవ్వండియ్యా, నవ్వండి. ఎందుకు నవ్వరు? సత్రంలో కూడా చెట్టు కింద పడక. ఈ బాబు గారు తొమ్మిది పెట్టడం లేదు లేవయ్యా మాకు. గోవిందా గోవిందా, అసలు ఆగి పట్టు పట్టేశాడు. జనం తెలివి మీరిపోయారు. ఏమయ్యా షావుకారు, కాసులు మా జోరుగా లెక్కెడుతున్నావు కానీ ఆ సైనాథి గారు చాలా అయింది. ఆడు కంట పడ్డావో నీ పని టివిడికి టివిస్తా. గోవిందా గోవిందే. సైనాథ ఎవడయ్యా? సైనాథి? ఆ సైనాథి ఎవడంటే సేనాపతి గారు తోకలో ఏక రోజు ఊరు మీద పడతాడు. ఎవరన్నా ఆడాలు ఉంటే అంతఃపురానికి జమ కడతాడు. మగవాళ్ళు ఉంటే ఉన్నదానికి దోచుకుని గోవిందా గోవిందే
ఇదిగో ముప్పు తెప్పులు నీ దగ్గర ఏమైనా ఉంటూ చూసుకుని రాసుకో. ఇస్తారా? అదే సంగతి. ఈరోజు కొత్త సరిగ్గా నీళ్ళదటయ్యా. ఇంకే నేను ఏమన్నా దాచుకుంటానా బాబాయ్? వెంటనే జమకట్టేను. గోయిందా గోయిందా. ఏమిటి మళ్ళా తప్పుకుంటున్నావు? మనతో తప్పుకుంటున్నాను అంతే. ఏది చూడండి, ఒట్టిదైతే మీది, గట్టిదైతే మాది. ఈ దైనాటి కళ్ళు సూదంటూ వాళ్ళు. ఏమిటా కత్తికాయలండి, ఇంకా రయ్యం కాకరకాయలు అన్నావు కాదు. ఏది చూడండి. పెళ్లి కూతురికి పెట్టాలని తెచ్చిన తగలండి, అవి పోయిందని చెప్పి పెళ్ళే ఆగిపోయింది. ఆ పెళ్లి కూతురుంటే నేనే చేసుకుంటాం పెళ్లి. ఎవరు నువ్వు? వారి పేరు ముప్పు తిప్పలు. ఉప్పు చెప్పలా? సరే సరే, ఆ సజ్జలో ఏముంది? అదే ఏం లేదండి, కాసిని తేళ్లు అంది మంట కప్పలు, ఇంకా అయ్యో రాళ్ళు రప్పులు అన్నావు కాదు. మా కళ్ళకే సున్నం కొడదాం అనుకుంటున్నావా? అవేవో ఉప్పు చేప ముక్కలు అయి ఉంటాయి. ఉప్పు చేపలు అంటే నాకు మా భలే ఇష్టం. ఉప్పు చేపలైతే ఉబ్బరంగా తిందామనుకున్నాడు యాప్రాసనాయాల. నీలాగా అన్నింటిలో చేతులు పెట్టి కెలికే వాళ్ళకి అదే శిక్ష. పారిజాతం పారిజాతం, అదిగో ప్రతాప్ వస్తున్నాడు. నేను చెప్పినట్లు చెయ్యి. ఎందుకమ్మా ఈ పరీక్షలన్నీ? చెప్పానుగా, వీరుడని ముందే తెలిసిపోయింది. ఇక శీలం గుణం ఎలాంటివని కనిపెట్టాలి. లోపలికెళ్ళు. ఏం బుల్లడా, మహారాజు గారి దర్శనం అయిందా? ఓ మహారాజు గారి దర్శనం అయింది. ఆ తర్వాత నీ దర్శనానికి వచ్చాను. ఆ కంటితోనే రాకుమారిని కూడా చూసావా? రాకుమారిని? చచ్చా, నాకే పని. ఎందుకు అలాగంట? మా రాకుమారి చాలా అందంగా ఉంటుంది. నీకంటేనా? పడింది కన్ను. పడితే మన ఇద్దరికే పడాలి. రాజకుమార్తో నాకేం పని? కాదు బుల్లాడా, రాకుమారిని పెళ్ళాడితే హాయిగా రాజ్యం ఏలొచ్చు, అంతఃపురాల్లో ఉండొచ్చు, బాగా తినొచ్చు, అందరి మీద అధికారం చెయ్యొచ్చు. ఇదిగో బులేమా, నాకు రాకుమారి వద్దు, అధికారం వద్దు. సరే, ఇంటికి వచ్చినాడు కాస్త మంచి మర్యాద లేదేమిటి? నువ్వు ఇంటి అల్లుడివా మర్యాద చేయడానికి? ఏం కాకూడదా? పొట్టి గోటాల్లాగా నాకంటే నీకు మంచి మొగుడు వస్తాడేమిటి? పాపం, నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు, కానీ ఆ పప్పులే ఉడకవు. ఇదిగో బుల్లమ్మా, మాట మీద మాట వచ్చింది కనుక చెప్తుండా, నిన్నే పెళ్లి చేసుకోకపోతే చూడు. ఓ ప్రతాపయ్య, పెళ్లి చేసుకుంటా అంటున్నా ఎవరినయ్యా? ఇంకెవరిని కనపట్టంలా, పొట్టి గుట్టాలా? ఆ బుల్లమ్మని. అదంతా సులభంగా లొంగితే ఇంకేం కావాలి? ఎందరూ చేసుకుంటా అలా చేసుకోనంటుందే. అది ఆడదు కదేంటి పెళ్ళొద్దంటాను. అదేం కాదు, నీలాగా అందము బలము అన్ని ఉన్నవాడు ఎవరు కంటపడలేదు. నువ్వు వెంటపడితే ఏమైనా జరగచ్చు. ఏడిసినట్టే ఉంది, చెయ్యి దిగితేనే కసు పుస్తుమంటుంది. అసలు దీంతో వేగేదెట్టాగని? అదే, ఆడపిల్లను మంచిగా మెత్తగా మచ్చిక చేసుకోవాలి. ఆ మచ్చికలు ముచ్చుకులు నాకేం తెలుసంట. పట్టుబడితే 10 మంది పని నేను ఒక్కడిని చేయటం తప్ప. నేను చెప్తాందా? చెప్పు. ఆడవాళ్ళకి కావాల్సిన ఏమో ఆలోచించి పట్టుకెళ్ళేది. కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు ఆమె అందాన్ని వర్ణించు. నీ అంతటం లేదు అను చాలు, నీ మీద ప్రేమ కలుగుతుంది, నీ ఒళ్ళో వాళ్తుంది. బాగానే ఉంది గురువు గారు, కానీ అవన్నీ దర్శించేది ఎలా, ఎక్కడ? రోజు సాయంత్రం కోట పక్కన తోటలోకి వస్తుంది. ఎక్కడ? కోట పక్కన తోటలోకి, అక్కడ కలుసుకో. కోట పక్కన తోట? వస్తా గురుగారు. ఇక్కడికి వచ్చావా? రావడం ఏమిటి? నీకు ఇష్టమైన అన్నీ తెచ్చావు. చెప్పుకో చూద్దాం.
మల్లెపూల మంచి గంధమా కస్తూరా అత్తరా? నేనేం అత్తర సాయిబని అనుకున్నావా? అయినా పల్లెటూరు నాకని ఏం తెలుసు? నేను తెచ్చినవి జిలేబీలు, సున్నుండలు, లడ్డూలు. ఇవన్నీ ఎవరు తెమ్మన్నారు? పుల్లమ్మదేమంది. పుల్లమ్మ కాదు, మా ఊళ్ళో ఆడవాళ్ళందరూ తినే ఇవే, అందుకని అవే తీసుకొచ్చాను. ఆడవాళ్ళు కాదు, అడివి వాళ్ళు. బిల్లమ్మా, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేను అంత అందంగా ఉన్నానా? ఏమి కన్నులు నీవి, ఓ దేవి ఏమి కన్నులు నీవి, కలకల నవ్వే కలువలు అవి కాముని పున్నమి తలువలు, ఓ దేవి ఏమి కన్నులు నీవి. వాడిపోయే వీడిపోయే కొలనులోని కలువ పూలు నానయనాలో చాలు చాలు చాలు, ఓ దేవి ఏమి కన్నులు నీవి. ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు, అవి ఎంతో వింతగా మెరిసే నున్నని పగడాలు. ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు, అవి ఎంతో వింతగా మెరిసే నున్నని పగడాలు. రూపమే కాని రుచియే లేని పగడాలు, రూపమే కాని రుచియే లేని పగడాలు, తేనియలు రే తీయని పెదవికి సరిరావు సరిరావు, చాలు చాలు చాలు, ఓ దేవి ఏమి కన్నులు నీవి. కులుకుల నడకల కలహంసలు కదలాడెనా, నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా. కులుకుల నడకల కలహంసలు కదలాడెనా, నల్ల నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా. దివికి భువికి వంతెన వేసెను నీ సొగసు, దివికి భువికి వంతెన వేసెను నీ సొగసు. అల్లరి పిల్లకు కళ్ళం వేసెను నీ మనసు నీ మనసు, చాలు చాలు చాలు, ఓ దేవి ఏమి సొగసులు నీవి. ఈశ్వరా, నువ్వంటే మీద పడేలా ఉన్నావే.
సరే కానీ మావాడు వచ్చాడా? కాలా. అయితే వస్తా. ఏమిటా తొందర? కూర్చో. అరే ఇప్పుడు కూర్చోమంట. ఆ తర్వాత ఈశ్వర పట్టుకుని జిడ్డులాగా వదిలేటట్లేదే. నేను జిడ్డులాగా ఉన్నానా? మరి అప్సరస్లా ఉన్నావా? వస్తా. ఇదిగో నేను ఇక్కడి నుంచి కదలేను. నీకోసం పాలకోవా చేశాను. తెస్తా ముందు. ఈశ్వర ఇగో తిను. ఈశ్వర మరీ మొహమాటం పెట్టేస్తున్నావు. వారం నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? ఎవరన్నారు? ఓ అదే ఆడదాని వెంట పడితే మొగాడు అలసైపోతాడు. కొంచెం గట్టిగా ఉంటే ఎలాంటి ఆడదైనా సరే అమాంతంగా చెట్టు దిగొస్తుంది. అందుకని ఈశ్వర చాలా పెద్ద చెయ్యే. నేనేదో అనుకున్నాను. సుప్రభాతం. సరే కానీ వెళ్ళిన పని ఏమైంది? అని సవ్యంగానే జరిగింది. వెళ్దాం పద. సరే పద. వదలండి 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 వదలండి. ఇటువంటి కావాల్సిన బాధలతో వదిలిపెట్టాను. నిన్ను తాకని ఈ నీచుని ముక్కలు ముక్కలు వారు వారు మరి విషయం మాట మాత్రమైనా ముందు చెప్పావు కది. క్షమించండి, త్వరపడ్డాను. చూడండి, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నాం, మన సాంప్రదాయాలు మాత్రం మనం మర్చిపోకూడదు. మీకు ఇష్టమైంది వెంటనే వివాహానికి ఏర్పాటు చేస్తాను. ఈశ్వరా ఏమమ్మా, అన్నగారు నగరంలో పెళ్లి కుమారుని వెతికి తీసుకొచ్చేలాగా నువ్వే వరుణ్ణి నిర్ణయించుకున్నావే. ఏమైనా ఈ కాలంలో ఆడపిల్లలు బుద్ధిమంతులు, పెద్దవాళ్ళకు భారం తగ్గిస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకన్నయ్యా? కానీ శుభస్థ శీఘ్రం. ఏమంటారు? మీ ఇష్టం. పదండి. శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి, చిరాయురస్తు వరాల మా తల్లికి. కొంచెం కొంచెం బిడియాలు, పొంచి పొంచి సరదాలు, మా మంచి పెళ్లి కూతురుకి మగనింటికి పోయే తొందరలు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. కొంచెం కొంచెం బిడియాలు, పొంచి పొంచి సరదాలు, మా మంచి పెళ్లి కూతురికి మగనింటికి పోయే తొందరలు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. కందోయి కాటుక తీర్చి కస్తూరి తిలకం దిద్ది, కందోయి కాటుక తీర్చి కస్తూరి తిలకం దిద్ది, కన్నీటి తెరలో నుంచే కన్నీటి తెరలో నుంచే కళ్యాణమూర్తిని చూసి, ఆ మూర్తి నాలో దాచి. కొంచెం కొంచెం బిడియాలు, పొంచి పొంచి సరదాలు, మా మంచి పెళ్లి
శుభమస్తు. ఆ కంట నీరు రాకూడదు, ఈ గుండె చెదిరిపోకూడదు, నీ జంట కలిసి వెళ్ళే వరకు నా చెల్లి వెంట ఉండాలని, వెంట వెంట ఉండాలని. కొంచెం కొంచెం బిడియాలు, కొంచి కొంచి సరదాలు, మా మంచి పెళ్లి కూతురికి మగనింటికి పోయే తొందరలు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. పుట్టినింట మహారాణియని, మెట్టినింట యువరాణియని, ఒట్టు వేసి చెయ్యిలో చెయ్యి వేసి అత్త చేత ఉంచాలని, అతని వెంట పంపాలని. కొంచెం కొంచెం బిడియాలు, కొంచి కొంచి సరదాలు, మా మంచి పెళ్లి కూతురికి మగనింటికి పోయే తొందరలు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇక్కడ మా పేరు సిపాయి చిన్నయ్య. ఏమిటి విశేషాలు? ఇల్లులు పులులవుతున్నాయండి, నక్కలు నగలోకం వెళ్తున్నాయండి. ఏమిటా నువ్వు సరిగా చెప్పాడు కూడా. ఊళ్ళో జనం అంతా వీరులవుతున్నారండి. ప్రతాప్ వాళ్ళకు శౌర్యం నూరిపోస్తున్నాడండి. శిక్షణ శిబిరం కూడా స్థాపించాడండి. పర్వాలేదు, ఊళ్ళో ఉన్న ప్రజల్ని చెడగొట్టడానికి ప్రతాప్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ పుడుతూ ఉంటారు.
ఇంతకు ఆ శిక్షణ శిబిరం ఎక్కడ? ఇంకెక్కడొస్తే అలవదండి, తెలుసుకొని వస్తామండి. మంచిది, వెళ్ళండి. చెప్తామండి. మరండి మరండి. చేయి దాపడంలో మాత్రం సిద్ధహస్తం. ముందు ముందు పెద్ద పెద్ద ఉద్యోగాల పనికి వస్తా. ఓ తైనాతి, రా. కోటలో విశేషాలు ఏమిటి? మహారాజు గారు మరణశయ్యను అలంకరించారు. ఇక్కడ మీరు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. రత్నపురికి రక్షణ కల్పించలేదని ప్రభులకు తెలిసిపోయింది. మీ గురించి గాలిస్తున్నారు. అలాగా? పదండి ప్రభు, పోదాం. కాదు, ముందు నువ్వు వెళ్ళి మేము వచ్చే వరకు అక్కడ పరిస్థితులు చేజారకుండా చూడు. ఇక్కడ మేము కొన్ని పనులు చక్కబెట్టుకుని వస్తాం. ఇక్కడ కూడా చుక్కల్ని చక్కబెడుతున్నారా? అందుకే కదిలి రాలేకపోయారు. పెట్టెలు గట్టివేరా? తైనాతి, అనతి ఎవరన్నా చూస్తే అలరవుతుంది. నువ్వు వెళ్ళి. శిక్షణ శిబిరం తెలిసి కూడా తెలియలేదన్నారా? ఖర్చు తద్దమ్మా, తెలిసిందంత ఒకసారి చెప్పైతే ఒక బత్తితోనే సరిపెడతాడు. 4 ముక్కలు చేసి 4 బత్తాలు రాబెట్టాలి. అదేంటమ్మా పారేయాల్సిన మట్టి బట్టలు ఏడుపు తింటున్నా? ఏం లేదన్నయ్యా, ఏదైనా ఉంటే. ఇంకోలా ఉందా? అదే ఉండమ్మా, వైద్యుని తీసుకొస్తాను. అరే ఆగన్నయ్యా, ఇదేం కంగారు పడాల్సిన విషయం కాదు. అసలు విషయం ఏమిటమ్మా? ఏదో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే, నాతో ఒకటి వస్తాడు. ఏంటిదన్నా? అప్పుడు ఎలా చెప్పమంటావు అన్నయ్య? అమ్మైనా ఉంటే అమ్మమ్మ వస్తామని చెప్పేదాన్ని. నేను మావయ్య అయిపోతున్నానని ఊరంతా చెప్పొస్తా. మాధవి, 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 ఏమిటన్నాను? ఒంట్లో నలతగా ఉందా? ఈ నలత కలత చెందవలసింది కాదులే. అంటే చెప్పు. మా అనురాగం ఫలించిందండి. మీరు తండ్రి కాబోతున్నారు. అదేంటండి, ఈ శుభవార్త విని మీరెంతో సంతోషపడతారనుకున్నారు. సంతోషమే మాత్రం, కానీ అందుకు కాదు. ఈ స్థితిలో ఇప్పుడే నేను వదిలి వెళ్ళవలసి వచ్చింది అని బాధపడుతున్నాను. మీరు వెళ్ళాలా? అవును మాత్రం, కోట నుండి వెంటనే రమ్మని కబురు వచ్చింది. అక్కడ పనులు పూర్తిగా కానీ తిరిగి వస్తాను. వెళ్ళిరా. ఇప్పుడైనా అన్నయ్యతో మాట మాత్రమే చెప్పకుండానే ఊళ్ళో గురించి చెప్పి వెళ్తాను. ఒకవేళ కలవలేకపోతే కోట నుండి కబురు వచ్చి ఉన్న పొలాన్ని వెళ్ళవలసి వచ్చి వెళ్ళాను. వెళ్ళిరా. తప్పదా? అప్పుడు మాత్రం నేనే కాదు, నాలో పెరుగుతున్న మీ ప్రతిరూపం కూడా నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాం. ఆ సంగతి నాతో చెప్పాలి. విడుగా త్వరగా తిరిగి వస్తారు కదూ? ప్రభువులకు అభివాదాలు. ఎవరు? అజయ్, ఎన్నాడు ఎక్కడున్నా? ఏం చెప్పమంటారు మహారాజా? రత్నపురికి వెళ్తుండగా త్రోవలో శత్రువుల చేతిలో చిక్కాను. తప్పించుకుని వచ్చేసరికి తలప్రాణం తోకొచ్చింది. అలాగా? మీరు ఆదేశించిన కార్యక్రమం నెరవేర్చలేకపోయినందుకు క్షమించండి. అనుకోని అవాంతరం అడ్డు వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? ప్రభు, మీ ఆరోగ్యం చూస్తూనే ఉన్నావుగా. ఎప్పుడు ఏ క్షణం? నాన్న, ఏమిటా మాటలు? అవును, చెట్టున పండిన పండు రాలిపోక తప్పదు. పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. ఈ సత్యాన్ని గుర్తుంచుకొని వివేకంతో జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలి గాని ఇలా విచారిస్తే లాభం లేదు. మహామంత్రి, చూడమ్మా, నా తర్వాత ఈ రాజ్యానికి వారసురాలు నువ్వే. ఈ రాజ్యంతో పాటు రత్నపురికి సంబంధించిన రాజశాసనాన్ని కూడా
భద్రంగా కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆ శాసనం మన ఆంతరంగిక భవనం క్రింద ఉన్న భూగృహంలో ఉంది. భావితరాల వారికి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు మన నిధి నిక్షేపాలు వినియోగించమని మన పూర్వుల ఆజ్ఞ. అర్థమైందా అమ్మా? ఇక నీ వివాహ విషయంలో నీకు పరిపూర్ణ స్వాతంత్రం ఇవ్వబడింది. అయితే ఒక్క విషయం, నువ్వెన్నుకునే వ్యక్తి గుణవంతుడు రూపవంతుడు మాత్రమే కాదు, నిన్ను నీ రాజ్యాన్ని కాపాడగల నిస్వార్థపరుడు మహావీరుడు అయ్యుంది. తెలిసిందా అమ్మా? మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను నాన్నగారు. చివరిసారిగా ఒక్క మాట చెప్తున్నాను విను తల్లి. రాజకీయాల్లో చెవులతో విన్నదానికంటే కంటితో చూసిన దానికే విలువివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాభిమానానికి దూరం కాకుండా చూసుకోవాలి. అజయ్, అలా చాటు నుండి వినవలసిన అవసరం లేదు, రావచ్చు. క్షమించాలి, మీ ఏకాంతానికి భంగం కలిగించడం ఇష్టం లేక ఇక మాకు మిగిలింది ఏకాంతం. అలా అధైర్యపడిన మహారాజా, మీరు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. నాకు తెలుసు, అదే మా చిరంజీవికి చెబుతున్నాను. చూడమ్మా, ఆడది పరిపాలిస్తూ ఉంటే సహించలేని ప్రబుద్ధులు కొందరుంటారు. ఎలాగైనా సింహాసనం నుండి దించాలని ప్రయత్నిస్తారు. జాగ్రత్త. ఏమజే? రాజకీయాల్లో అది పరిపాటే, కానీ దేశం కోసం ప్రాణాలైనా అర్పించే దేశ సేవకులు మేమంతా ఉన్నాం. రాకుమారికి రాజ్యానికి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటాం. మహారాజా, దయచేసి మా మనవి మన్నించి దేశ శ్రేయస్సు దృష్ట్యా ఆ రాజశాస్త్రం ఎక్కడుందో ఆ విషయాలన్నీ కాబోయే ఆకురాలే చర్చిస్తుంది. నా బిడ్డను భగవంతుడే కాపాడతాడు, భగవంతుడే కాపాడతాడు. మహారాజా, అమ్మా, మీరెప్పుడు ఇలా దిగులుగా ఉంటే ఎలాగమ్మా? ఏం చేయండి, కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రి మరణించారు. అంతులేని బరువులు బాధ్యతలు అంటగట్టారు. రాజకీయాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు. ఆంతర్యం చెప్పుకునే ఆత్మీయులుంటే ఎంతో బాగుండేది. రాకుమారి పద్మినీదేవి గారికి మా అభివాదాలు. ఏమిటి ఇలా దయచేశారు? ఏముంది, మీతో కొన్ని రాసకార్యాలు ముచ్చటిద్దామని. ఆ పారిజాతం రాజకీయాల్లో తన మనస్సుని తానే నమ్మకూడదు. నువ్వు రాజకీయాలన్నారు, ఏమిటో చెప్పండి. అదే, మన సామంతులు ఒక స్త్రీ పరిపాలనలో జీవించడం అవమానకరమని భావిస్తూ త్వరలోనే మీరు వివాహం చేసుకోవాలని కోరుతున్నారు. ఓ, ఇదేనా పెద్ద రాజకీయం? దానికే మాకు కావాల్సింది అదే. మరి వరుణ విషయంలో మీ అభిప్రాయం? నిర్ణయించుకున్నాం. మాకు తెలుసు, మా వంటి దేశభక్తుల సేవ వృధా పోనివ్వరని. అయినా ఆ అదృష్టవంతుని పేరు మీ చల్లని నోట వినాలని. ఎందుకంత తొందర? మీతో చెప్పకుండా, మీరు లేకుండా మా వివాహం జరుగుతుందా? సమయం రానివ్వండి. అవునవును, మా సందేహం కూడా తీరిపోయింది. సెలవు రాకుమారి. పాలు కింద కన్నం వేసే గండు. నేను వంట పని చేయొద్దని చెప్పారా? మీ పిచ్చి మరీ బాగుందన్నయ్య. ఆడదే పుట్టిన తర్వాత
వంట వరకు చేయకపోతేలా? నువ్వు చేస్తావు సరే, కడుపులో ఉండే వేళలు కష్టం కూర్చోమంటే అంటే వాడికి భయపడే గాని నా మీద అభిమానంతో కాదన్నమాట. ఇదిగో అమ్మాయి, నువ్వేమైనాను ప్రసవించే వరకు నువ్వే పని చేయడానికి వీల్లేదు. అయ్యో అన్నయ్య, నేనట ఊరికి తింటూ కూర్చుంటే ఆ పుట్టబోయే నీ మేనల్లుడు ఒట్టి సారిపోతావుతాడు. అవునే, వాడి బద్ధకం వదిలించడానికి నేను అంతకంటే బుద్ధిమంతురాలి అంటగా. అన్నయ్య, ఏంటి ఇవన్నీ? ఇవన్నీ పుట్టబోయే నీ కొడుకు. ఇది నీ అన్నయ్య. ఈ పరిస్థితుల్లో అమ్మ ఉంటే నీకన్నీ చేసి పెట్టేది. కానీ నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. కాదన్నయ్యా, అమ్మ లేదన్న మాటే గాని నువ్వు నాకేం నోటు చేస్తున్నావు? అమ్మ కన్నా ఆదరంగా చూస్తున్నావు కదా. నేను వెళ్ళొస్తాను. నేను తెచ్చాగా. అన్నయ్య, అన్నయ్య చెప్పాలేమిటి? నాకు తెలీదు. అసలే లోటు బావులు నువ్వు తోడి తేగలవా? చిత్తల్లి ఇవ్వనమ్మా చింతకాయలు. చింతకాయలు ఎందుకురా? కడుపుతూ ఉండేవాళ్ళు చింతకాయలు తినక నీలాగా ముంతపప్పు తింటారనుకున్నావా? ఇది కూడా నాకు తెలీదు. అందుకే మహానుభావ ఆ 3 ముళ్ళు వేయవయ్యా. ఆ వచ్చే వదిన గారు అన్ని చూసుకుంటున్నట్టే వింటావా? వచ్చే వదిన గారు అన్ని చూసుకుంటుందో ఇలాగే కడుపుతూ ఉంటుందో నాకే తెలుసు. ఇస్తారా? మరి భార్యాభర్త అంటే ఏమనుకున్నావు? మన మానవమ్మ భర్త అంటే ఉద్యోగం అని ఇవ్వడానికి కానీ అది అందరికీ వీలవుతుందా? సరే గాని ఆ మహానుభావుడు ఇంకా తిరిగి రాలేదమ్మయ్యా. చేసేది రాజుగారి పనులు, అక్కడ ఎన్నో పనులు ఉండొచ్చు. అనుకున్నప్పుడల్లా వస్తారేమిటి? అన్నయ్య, ఒక్కసారి మన వెళ్ళి చూసి రాకూడదు? అలాగేనమ్మా. మనూరు నుంచి నిన్న వ్యాపారస్తులు వెళుతుంటే బావగారి విషయం తెలుసుకోమని పంపించాను. రంగులయ్యా, భోజనాలు ఎదురుగా. విశాలపురాధీశ్వరులైన నాగేంద్రవర్మ మహారాజులం గారి భవదీయ మిత్రుడు అజయసింహుడు రాయించిన లేఖాంశములు విష్ణువర్ధన మహారాజు వైకుంఠానికి వేయించేశారు. రాజశాసనం సంగ్రహించడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ రాకుమారి అసాధ్యురాలు, కొరకరాని కొయ్య. తదుపరి రత్నపూర్లో ప్రతాప్ అనే కర్షక నాయకుడు శిక్షణ శిబిరాన్ని స్థాపించి పౌరులందరినీ వీరులుగా మారుస్తున్నాడు. తక్షణం తగిన చర్య తీసుకుంటారని నమ్ముతున్నాం. వెంటనే తగిన సైన్యంతో వెళ్లి ఆ ప్రతాపను బంధించి ఆ శిక్షణ శిబిరాన్ని నామరూపా లేకుండా నాశనం చేయి. మళ్ళీ వెనుకటి పొరపాటు జరగరాదు. అలాగే